ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. డాక్టర్ నుండి 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒకటి, ఏ జీవి లేదా జీవుల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, అది ఎలా సాధించుకోవాలి? ఈ ప్రశ్నకి ఇదివరకే 1-2 సార్లు సమాధానం చెప్పబడింది, అయినా మళ్ళీ వచ్చింది. ప్రశ్నలు వేసేవాళ్ళు అంతకుముందు ప్రశ్నలు కూడా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే తోస్తే అది అడగటం కాకుండా. మనం మొట్టమొదటి ప్రవచనంలోనే చెప్పుకున్నాము, శాశ్వత సుఖమే మన ధ్యేయమని, దుఃఖ నివృత్తియే మన ధ్యేయమని, ప్రశాంతంగా తృప్తిగా ఉండగలగటమే మన ధ్యేయమని. దాన్ని ఎట్లా సాధించుకోవాలంటే సాధన కర్మ ద్వారా. సాధన అనేది వాళ్ళ టైం సరిపోతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న, ఆత్మకు పరమాత్మకు మధ్య తేడా ఏమిటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఈ సచ్చిదానందములలో సత్ అనేది పరమాత్మ స్వరూపమని, ఈ సచ్చిదానంద స్మృతి అంటే కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో, ఇది ఆత్మస్వరూపమని, ఈ పరమాత్మ యొక్క ధారణయే ఆత్మస్వరూపం. దాన్ని ధరించటం అంటే నిలుపుకోవటం, అదే ఆత్మస్వరూపం, సచ్చిదానంద స్మృతి యొక్క రూపం. గత వారం ఆర్ఎండిలో కొన్ని మంచి ప్రశ్నలు వచ్చినాయి. వాటికి సమాధానాలు అక్కడ చెప్పటం జరిగింది. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయబోవటం జరగటం లేదు. మీరు ఆ ప్రవచనం విని అవి తెలుసుకోండి. నిజంగా మంచి ప్రశ్నలు. అయితే ఒకటి, బంధం మోక్షం గురించి కూడా ఉండింది. అది మన ఇప్పటి ప్రవచనాంశానికి కూడా ముఖ్యమైనది కనుక దాని గురించి చెప్పుకుందాము. బంధం మోక్షం అంటే దేహం ఒక పరిధిగా, లోకం ఒక పరిధిగా భావించటం. పరిధి అంటే ఈ బౌండరీ లోపల నేను అన్నట్టుగా, ఈ దేహం అనే బౌండరీ లోపల నేను, ఈ లోకం. లోకం అంటే లోకృ దర్శనే అని ధాతువార్థం. మనం దర్శనం చేసింది లోకం. ఆ లోకం యొక్క బౌండరీగా దాని లోపల తనను గుర్తించుకోవటం, తను వ్యవహరిస్తుండటం, ఇది బంధం. దీనికి ఉదాహరణ ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము దేహాత్మ భావం గురించి, దేహమే నేను అనే అనుకునే భావం గురించి. అట్లా దేహమే నేను అని అనుకోని, దేహం పుడితే నేను పుట్టానని అనుకోవటం, దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చిందని అనుకోవటం, దేహానికి ముసలితనం వస్తే నాకు ముసలితనం వచ్చిందని అనుకోవటం, దేహానికి మరణం సంభవిస్తే అంటే చనిపోతే నేను చనిపోయానని అనుకోవటం, ఇదంతా కూడా ఇటువంటి సంకల్పం, ఇది బంధం. బంధమని నిర్వచింపబడింది. అయితే నా స్వరూపం జీవుడని, నా
అంటే ఇప్పుడు నేను అనుకుంటున్న ఈ స్వరూపం సచ్చిదానందంలో తప్పుగా అన్వయించుకొని జీవభావంతో నేను బ్రతుకుతున్న ప్రవృత్తితో బ్రతుకుతున్న ఇది జీవుడని చెప్పుకున్నాము. దీనికి చావు, పుట్టటం చావటం అనేది లేదు. దేహం వదిలేస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు ఇంకొక దేహం పొందటానికి. ఆ దేహాన్ని పొంది చాలా నానా కష్టాలు పడి ఇంకో దేహం సంపాదిస్తాడు, మళ్ళీ బతుకుతూ ఉంటాడు. అట్లా పరంపరగా అది నడుస్తూనే ఉంటుంది. అది జీవభావం. మన నిజస్వరూపం ఏమిటి అని అడిగితే చాలా మంది కరెక్ట్ ఆన్సరే ఇచ్చారు, సచ్చిదానంద స్మృతి అని. కానీ కొంతమంది ఇంకా తప్పుడు అభిప్రాయాల్లో ఉన్నారు. అందరూ గుర్తించాలి, సచ్చిదానంద స్మృతియే నా నిజస్వరూపం. అందరూ ఒకసారి చెప్పండి. కాన్షియస్నెస్సే నా నిజస్వరూపం, ఆత్మయే నా నిజస్వరూపం. ఆత్మ అన్నా, కాన్షియస్నెస్ అన్నా, సచ్చిదానంద స్మృతి అన్నా ఒకటే. అట్లా ఈ రకంగా ఇట్లా తప్పుగా తనను గుర్తించుకొని ఉండటం అనేది ఒక బంధం. ఆ బంధం ఇంకొకటి నా వాళ్ళు అని అనుకోవటం. అంటే తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, భార్య, భర్త, పిల్లలు, ఇంకా బంధువులు, స్నేహితులు, వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకోవటం, అట్లాంటి సంకల్పాలు చేసుకోవటం, అది ఒక బంధం. నిజానికి అందరూ సచ్చిదానంద స్వరూపులే. కేవలం ఈ దేహంతో వచ్చిన ఈ బంధాలే ఇవన్నీ. గాని నేను దేహం అని అనుకున్నప్పుడు నాకు ఒక తండ్రి, ఒక తల్లి ఉంటారు. నేను దేహం అని అనుకున్నప్పుడు ఈ దేహానికి ఒక భార్య, పిల్లలు. ఈ దేహం అనుకున్నప్పుడు స్నేహితులు, బంధువులు. దేహపరంగా బంధువులు వస్తారు, గాని దేహం లేకపోతే బంధువులు రారు. కనుక ఇవన్నీ కూడా తప్పుడు అభిప్రాయాలు. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో సచ్చిదానంద స్మృతియే నేను అనుకున్నప్పుడు అందరూ సచ్చిదానంద స్మృతులే. ఇంకా దాంట్లో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అట్లా ఏం లేవు. అది ఒక బంధం. ఈ సంకల్పం అనేది ఒక బంధం. ఆ తర్వాత నావి అని దేని అనుకుంటున్నామో సంస్కృతంలో మమకారం అంటారు. మమ అంటే నాది. అట్లా నావి అని దేని అనుకుంటున్నామో ఇల్లు గాని, భూములు గాని, ఫ్యాక్టరీలు గాని, కంపెనీలు గాని, ఇంకా తోటలు గాని, ఏవైనా గాని, ఒక ఐడియా గాని, ఒక పేటెంట్ గాని, ఒక సాఫ్ట్వేర్ గాని, ఒక వస్తువులు గాని, ఎన్నో వస్తువులు ఉంటాయి ఇంట్లో బయట. ఇవన్నీ నావి అని అనుకోవటం, అటువంటి సంకల్పం చేయటం, ఇదొక బంధం. ఈ బంధాలు లేకుండా పోవటం అనేది, అంటే ఇటువంటి సంకల్పాలు చేయకుండా ఉండటం అనేది మోక్షం. మోక్షం అంటే ఇటువంటి తప్పుడు సంకల్పాలు చేయకుండా ఉండటం అనేదే మోక్షం. మోక్షం అంటే విడుదల అని అర్థం. అంటే ఇటువంటి వాటి నుండి విడుదల పొందటం. ఇంకా సంసారం అని కూడా అంటారు, జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం అని. అంటే పుడుతూ చస్తూ మళ్ళీ కొత్త దేహాలు తెచ్చుకోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, ఇట్లా చేస్తూ ఉండటం అనేది ఇదొక సంసారం. ఆ సంసారం నుండి విడుదల అనేది మోక్షం. దీనికి అమృత బిందోపనిషత్తులో ఒక మంచి మంత్రం కూడా ఉన్నది. మామూలుగా ఉపనిషత్తుల్లో ఉండే వాటిని మంత్రాలని అంటారు, వేరే గ్రంథాల్లో ఉండే వాటిని శ్లోకాలని అంటారు.
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. ఈ బంధానికి మోక్షానికి మనస్సే కారణం అంటున్నారు. మనసు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ప్రవృత్తిలో త్రిగుణములలో శుద్ధమైన గుణములు అశుద్ధమైన గుణములు అని. ప్రవృత్తి పరంగా ఉండే అశుద్ధమైన గుణములు, వాటిని మనం సాధన చేసి శుద్ధం చేసుకుంటే అవి శుద్ధమైన గుణములుగా ఆత్మతత్వాన్ని పొందటానికే అవి సహకరిస్తాయి అన్నట్టుగా చెప్పుకున్నాం మనం. అది ఈ మన తెలివిలో ఉండే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా రెండు రకాలుగాను మన ప్రవృత్తిని బట్టి ప్రవర్తిస్తుంటాయని ఆ రకంగా ఇక్కడ మనసు చెప్తున్నారు. సంస్కృతంలో తెలివి అనే పదం ఉండదు. ఏది ముఖ్యంగా ప్రధానంగా ప్రవర్తిస్తే దానితోటే చెప్తారు. ఇక్కడ మనసు ప్రధానంగా చెప్తున్నారు. మనసు, బుద్ధి అట్లా ఇవే బంధానికైనా మోక్షానికైనా కారణం. ఇంకా బంధాయ విషయాసక్తం అంటే విషయమునందు ఆసక్తి ఉండటమే బంధం. అంటే విషయాలు లేకపోవటం అనేది కాదు, విషయాలు ఉంటాయి కానీ దాని యందు ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి అంటే ఇంగ్లీష్లో అటాచ్మెంట్ అని అంటారు. అటాచ్మెంట్ ఉండకూడదు. ఒక అటాచ్మెంట్ లేకుండా మనం ఆ బంధం లేకుండా, ఆసక్తి లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వహించవచ్చు. ఒక గృహస్థుగా తన కర్తవ్యం నిర్వహించవచ్చు. ఒక ఆఫీస్కి వస్తే అక్కడ ఉండే ఉద్యోగిగా తన కర్తవ్యాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నిర్వహించుకోవచ్చు. కానీ అటాచ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు, బంధం ఉండాల్సిన అవసరం లేదు. బంధం ఉంటే దుఃఖం వస్తుంది. మనం దేనితోనైతే ఒక బంధం ఉంటుందో దాంతో అక్కడ ఏది జరిగినా, ఇప్పుడు దేహంతో బంధం అనుకుంటే దేహానికి రోగం వస్తే నాకు దుఃఖం వస్తుంది, దేహానికి ఎక్కడన్నా గాయం అయితే నాకు దుఃఖం వస్తుంది. అది లేదు అని అనుకుంటే అప్పుడు అది రాదు, దుఃఖం అనేది రాదు. ఆ విధంగా ముక్త్యై నిర్విషయం స్మృతం అన్నారు. అంటే విషయాలని స్మరణ చేయకపోతే ముక్తి. అంటే విషయాలంటే విషయములందు ఆసక్తిని ముందే చెప్పారు. విషయములందు ఆసక్తి, అటాచ్మెంట్ లేకుండా ఉంటే అది ముక్తి. ఈ మనస్సే ఇవన్నీ చేస్తుంది అన్నదానికి ఒక మంచి ఉదాహరణ కళ. మామూలుగా మనకి 3 అవస్థలు ఉంటాయి అని చెప్తారు శాస్త్రంలో. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మనం మెలకువతో ఉన్న కాలాన్ని జాగ్రత్త అవస్థ అని అంటారు. స్వప్నావస్థ అంటే కలలు కానటం. సుషుప్తి అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్తి. ఈ కలగనేటప్పుడు అసలు కళలు ఎట్లా వస్తాయి? మనం ఏదైతే కొన్ని కోరికలతోటి కొన్ని పనులు చేస్తూ ఉంటామో దానివల్ల వచ్చే ఆ సంతోషాలు, దుఃఖాలు అవి అన్నీ విషయ వాసనలుగా మారి ఆ విషయ వాసనలుగా ఉంటాయి. అవి ఇంకా దృఢమైతే కరుడుగట్టిన ప్రవృత్తి అంటారు, ప్రవృత్తిగా మారుతుంది. ఇప్పుడు ఆ విషయ వాసనలు తోటి మనసు ఊహించేదే కళ. అంటే దేహం ఆ సమయానికి నిద్రపోతూ ఉంటుంది. దేహం చక్కగా మంచం మీద పడుకొని ఉంటుంది, దానికి ఏమీ తెలియదు. కానీ మనసులో ఎన్నో ఊహిస్తాడు. మనసులో తను ఉంటాడు, ఇంకా ఎవరెవరో ఉంటారు. ఏదో చేస్తున్నట్టుగా, అది చేస్తున్నట్టు, ఇది చేస్తున్నట్టు, ఎక్కడికో వెళ్ళినట్టు తను అనుకున్నవన్నీ ఎట్లాంటివో ఎన్నో అనుకుంటూ ఉంటాడు, ఊహిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో తింటున్నట్టుగా ఊహిస్తాడు. అంటే చెయ్యి గాని నోరు గాని ఏం పనిచేయవు, ఇవి నిద్రపోతున్నాయి. నిజానికి దేహం నిద్రపోతున్నది, కానీ మనసులో అది నిజంగా అట్లా జరుగుతున్నట్టే, ఆ సమయంలో అది చాలా నిజంగా ఉన్నట్టుగా అట్లాగే ఊహించుకుంటూ ఉంటాడు, అట్లాగే గ్రహిస్తూ ఉంటాడు. మనం కళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇది కళ అని అనుకుంటాం, కానీ కళలో ఉన్న సమయంలో అది నిజమనే అనుకుంటాం. అట్లాగే ఉంటుంది అక్కడ మొత్తం. అంటే మనసే అట్లా అదంతా క్రియేట్ చేస్తోంది, అదంతా కల్పిస్తోంది అన్నమాట. అందుకనే మనసే కారణం అని అన్నారు.
ఈ విషయ వాసనలతోటి వచ్చే ప్రేరేపణలతోటి ఏదైతే ఈ ప్రవర్తన జరుగుతోందో దానికంతటికి మనసే కారణం. ఎందుకంటే మిగతా అంతా నిద్రపోతోంది ఆ సమయంలో. అట్లాగే ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం మెలకువతో ఉన్న అవస్థ కూడా దీన్ని దీర్ఘ స్వప్నం అని అన్నారు. అంటే మనకిప్పుడు తెలియటం లేదు, ఇప్పుడు ఇది నిజంలాగా కనపడుతోంది అంతా, కానీ నిజానికి ఇది కూడా కళ వంటిదే, ఒక దీర్ఘమైన కళ. అదేమో చిన్న చిన్న కళ, ప్రతిరోజు రాత్రి కాసేపు కళ వస్తుంది, తర్వాత గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఇదేమో చాలా దీర్ఘమైన నిద్ర అన్నమాట. ఎన్నో సంవత్సరాలు, అంటే కళలో కూడా మనం ఎన్నో సంవత్సరాల్లాగా అట్లాగా భావిస్తాం. అక్కడ ఉన్నది కొద్దిసేపే ఉండొచ్చు కళ, అది ఒక పావు గంట ఉండొచ్చు, అర్ధ గంట ఉండొచ్చు, 5 నిమిషాలే ఉండొచ్చు. అయినా కానీ దాంట్లోనే మనం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినట్టుగా కూడా అట్లాంటి కళలు కూడా వస్తుంటాయి. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు కూడా మనం అట్లాగే ఎన్నో సంవత్సరాలు ఇట్లా జీవిస్తున్నట్టు అదంతా మనం అనుకుంటూ ఉంటాం. అది ఇంకా కొంత సాధన చేసి ముందుకు పోయినప్పుడు మీకే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇదంతా మాండూక్యోపనిషత్ అని దాంట్లో బాగా చాలా స్పష్టంగా వివరించబడి ఉన్నది. అది కూడా మనం చెప్పుకుందాం ఈ సాధన అయిపోయిన తర్వాత. ఈ రకంగా మనసే అన్నిటికీ కారణం అన్నది. ఇప్పుడు ఈ బంధం మోక్షం గురించి ఇంకా స్పష్టంగా అర్థం కావటానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఊళ్ళల్లో మామూలుగా చాకలి వాళ్ళు బట్టలు ఉతికి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. వీడు చిన్నప్పుడు కూడా అట్లా ఉండేది. ఇప్పుడు మరి ఉన్నాయో లేదో తెలియదు. అక్కడ ఆ చాకలి వాడికి ఒక గాడిద ఉండేది. ఈ పొద్దున్నే అందరి దగ్గర బట్టలు కలెక్ట్ చేసుకొని ఆ మాసిపోయిన బట్టలు అవన్నీ ఆ గాడిద మీద వేసుకొని తీసుకెళ్లేవాడు. అక్కడ దగ్గరలో ఉండే ఏదో ఒక నదో వాగో వంకనో ఏదో దాని ఒడ్డుకు తీసుకెళ్లి అక్కడ ఆ గాడిదని అక్కడ కట్టేసి దాన్ని ఆ బట్టలన్నీ ఉతికి అక్కడ ఉండే బండల మీద ఇసుక మీద అక్కడ అంతా ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం వరకు ఇదంతా చేసుకొని మళ్ళీ చక్కగా అవన్నీ మడత పెట్టి తీసుకుని మళ్ళీ అదే గాడిద మీద వేసుకొని వచ్చి అందరికీ ఎవరిళ్లలో వాళ్ళకి ఇచ్చేసేవాడు. అది అట్లా ప్రతిరోజు అట్లా జరుగుతూ ఉండేది. ఒకరోజు ఏమైంది, ఆ గాడిదను కట్టేయటానికి తీసుకెళ్లాల్సిన తాడు తీసుకెళ్లటం మర్చిపోయాడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూస్తే తాడు లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా కట్టేయటం? పాపం అసలే చాలా బీదవాడు ఆ చాకలివాడు. దాన్ని ఇక్కడ వదిలేస్తేనేమో అది ఎటో పోతుంది. వాడికి ఉన్న ఏకైక ఆస్తి అది ఆ గాడిద. లేదు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి ఇంట్లో తాడు తీసుకొని వద్దామంటే చాలా సమయం అయిపోతుంది. మళ్ళీ బట్టలు ఉతకటానికి అవి ఎండటానికి సమయం సరిపోదు. అందుకని ఆ చింతాక్రాంతుడై అట్లా చూస్తున్నాడు. ఇంతలో అక్కడి నుంచి ఒక ఆయన, కొంచెం తెలివైన ఆయన అటు వచ్చాడు. వచ్చి ఏంటి ఏమైంది, ఎందుకు అట్లా దుఃఖిస్తున్నావు అంటే చెప్తాడనమాట. ఇది ఇట్లా జరిగింది అంటే ఆయన ఒక ఉపాయం చెప్తాడు. నువ్వు మామూలుగా ఆ గాడిదని ఎక్కడ కట్టేస్తావో అక్కడికే తీసుకెళ్ళి దాన్ని ఆ మెడకి తాడు కట్టి తీసుకెళ్లి ఆ చెట్టు కడుతున్నట్టుగా నువ్వు యాక్ట్ చెయ్యి. కానీ యాక్ట్ చేసేటప్పుడు ఆ గాడిద చూసేటట్టుగా చెయ్యి. నువ్వేదో దాన్ని కనపడకుండా చేయకుండా చూసేటట్టు, అది చూస్తూ ఉండాలి. చూసేటట్టుగా నువ్వు రోజు మామూలుగా ఎట్లా చేస్తావో అట్లాగే చెయ్యి అని చెప్పాడు. అంటే సరే అని చెప్పి వీడు అట్లాగే వెళ్ళి మామూలుగా ఆడి తిరిగి దాన్ని ఏదో ఇట్లా మూడేసినట్టుగా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ చెట్టు కట్టినట్టుగా కట్టేసి బట్టలు తీసుకొని ఆ నదిలోకి వెళ్ళాడు. వెళ్తూ మధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. గాడిద ఏమి అక్కడే ఉంది, అక్కడే ఏదో గడ్డి తింటోంది, అదేం పట్టించుకోవట్లేదు. మళ్ళీ నదిలోకి వెళ్ళి కాసిన బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ చూశాడు గాడిద ఉందా లేదా అని. అది అక్కడే ఉంది చక్కగా, అక్కడ గడ్డి తింటోంది, అట్లాగే రోజులాగానే ఉంటుంది అది. అట్లా బట్టలు ఉతికేసి అది ఎండబెట్టి మళ్ళీ మడత పెట్టుకొని తీసుకొని వచ్చి మళ్ళీ గాడిద మీద వేద్దామని తీసుకొచ్చి ఆ గాడిద దాని మీద అవన్నీ పెట్టేసి పద అన్నట్టుగా ఏదో తను ఏమంటాడో మామూలుగా అట్లా అన్నాడు. అంటే అది కదలటం లేదు. ఏం చేసినా దాన్ని కొట్టినా కదలటం లేదు.
ఏమైందా అని అనుకున్నాడు. అనుకొని ఇందాక ఎవరైతే సలహా చెప్పాడో మళ్ళీ ఆయన దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి ఇట్లా అయింది, ఏం చేయాలి ఇప్పుడు, అది అసలు కదలటం లేదు, అక్కడే ఉండిపోతోంది అంటే, ఏం లేదు, నువ్వు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ తాడు విప్పేసి, గాడిద మెడకున్న తాడు విప్పేసి అది చూస్తుండగా చెయ్యి, అది దానికి కనపడాలి, అది అట్లా యాక్ట్ చెయ్యి, చేస్తే అది కదులుతుంది అని చెప్పాడు. ఈయన అట్లాగే మళ్ళీ వచ్చాడు. వచ్చి ఆ తాడు అక్కడ లేని తాడుని ఉన్నట్టుగా అదేదో దాన్ని విప్పినట్టుగా యాక్ట్ చేశాడు. చేసేసి పద అంటే అది బయలుదేరింది. అయితే ఈ కథ ఏం చెప్తోంది? ఆ గాడిదకి ఒక బంధం, ఆ తాడు ఆ చెట్టు కట్టేసి ఉంది. అయితే ఆ బంధం ఉన్నది అని అది అనుకుంటోంది. అది లేకపోయినా కానీ అది ఉన్నదనే అనుకుంటోంది. అది బంధం ఉన్నదని అక్కడే గడ్డి తింటూ అక్కడే ఉంటుంది, కానీ అది ఇంకో చోటికి వెళ్దామని ప్రయత్నం చేయటం లేదు. మనం కూడా అట్లాగే ఆ గాడిదలాగా ఇదే జీవితం, ఈ దేహమే నేను, ఈ జీవభావంతో నేను జీవించాలి, ఇట్లాగే జీవించాలి. మనం ఇంతకు ముందు ఏదైతే కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నామో రకరకాలుగా అట్లా సోషల్ నామ్స్ అని అవని ఇవని అట్లా ఈ రకంగానే జీవించాలి అనుకొని మనం అట్లాగే జీవిస్తున్నాం. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందని కూడా మనం ఆలోచించటం లేదు. ఇదే పద్ధతి, ఇట్లాగే జీవించాలి అన్నట్టుగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనకి ఆత్మతత్వం తెలుస్తుందో అప్పుడు అది లేనే లేదు అని అర్థం అవుతోంది. అసలు లేనే లేనిది అది ఎట్లా బంధిస్తుంది నన్ను? అప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఏమిటి అన్నది, ఇట్లా దుఃఖిస్తూ బతకాల్సిన అవసరం లేదు, మనం ఈ శాశ్వతంగా సుఖంగా ఉండొచ్చు, మనం చాలా తృప్తిగా ప్రశాంతంగా బతకొచ్చు, అసలు ఇదంతా లేనే లేదు అన్నది మనకు అర్థమవుతుంది. ఈ బంధం మోక్షం అనేది అటువంటివి అన్నమాట. అసలు లేనే లేని దాన్ని పట్టుకొని ఇది ఉన్నది అని అనుకొని అట్లా బ్రతుకుతూ ఉండటం. అది ఎప్పుడైతే మనకి శాస్త్ర ప్రకారం గురువు బోధ చేస్తారో, శాస్త్రంలో మనం చదువుకొని అర్థం చేసుకుంటామో, సాధన చేసి దాన్ని దృఢం చేసుకుంటామో, అప్పుడు అది లేనే లేదని అర్థమవుతుంది మనకి. అప్పుడు మనం ప్రశాంతంగా తృప్తిగా ఉండొచ్చు. అది బంధం మోక్షం. తర్వాత అసలు కోరికలు, మనం మామూలుగా ఈ కోరికలని వదిలించుకోవాలి అని వదిలితే అప్పుడే మనకి ఈ ప్రవృత్తి పోతుంది అని చెప్పుకుంటున్నాం అప్పుడప్పుడు. అయితే అసలు ఆ కోరికల నిజ స్వరూపం ఏంటి అన్నది ఒకసారి కొంచెం విచారణ చేద్దాం. ఈ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మనం ముందు చెప్పుకున్నాం విషయ వాసనలు, అంటే ఇంగ్లీష్ లో టెండెన్సీస్ అంటారు. ఆ విషయ వాసనలు తనలో ఉంటాయి. అవి ఇందాక కూడా చెప్పుకున్నాం, మనసులో అవి ప్రేరేపిస్తుంటే అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడని. ఆ విషయ వాసనల యొక్క ప్రేరేపణ వల్ల ఒక కర్మ చేస్తాడు. అంటే తను ఏదైతే అనుకుంటున్నాడో, తనకి ఆ విషయ వాసనల ప్రేరేపణ వల్ల తనకు ఒక కోరిక వస్తుంది ముందు. ఆ కోరికని సాఫల్యం తీర్చుకోవటానికి ఒక పని చేస్తాడు, ఒక కర్మ. అది చేసిన తర్వాత అది తను అనుకున్నది గనక అనుకున్నట్టుగా అంతా జరిగితే అప్పుడు తనకు ఏదైతే ఆ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుంది. నెరవేరితే దాన్ని భోగిస్తాడు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు అనుకోండి, ఎంతో కష్టపడతాడు, ఎంతో డబ్బు సేవ్ చేసుకుంటాడు, లోన్లు తీసుకుంటాడు, హౌసింగ్ లోన్ తీసుకుంటాడు, ఇంకా ఎవరి దగ్గరన్నా తీసుకోవచ్చు. తీసుకొని కొన్నాళ్ళు కష్టపడి ఒక ఇల్లు కడతాడు. కట్టిన తర్వాత అప్పుడు ఆ ఇంట్లోకి అది నెరవేరింది. ఇప్పుడు ఆ సొంత ఇంట్లోకి వెళ్ళి హాయిగా ఉన్నాను అని అనుకుంటాడు. దాంతో మళ్ళీ ప్రేరేపణ వస్తూ ఉంటుంది. మళ్ళీ వాసన, అదొక వాసన. ఇప్పుడు ఏదో ఒకటి తిన్నాడు అనుకోండి, చాలా బాగుంది అనుకున్నాడు, దాంతో మళ్ళీ అది ఎప్పుడైతే చాలా బాగుంది అనుకున్నాడో దాంతో మళ్ళీ ఒక వాసన వస్తుంది. ఆ వాసనతోటి మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటూ ఇట్లా అనేకంగా కోరికలు కోరుకుంటూ దాంతో ఆ వాసన మళ్ళీ, ఆ వాసన అనేది మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ప్రేరేపిస్తుంది. మళ్ళీ ప్రేరేపిస్తే మళ్ళీ కోరిక,
మళ్ళీ కర్మ, మళ్ళీ దాంతో మళ్ళీ భోగం, మళ్ళీ వాసన. అది అట్లా ఆ సైకిల్లో కొట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దాంట్లోంచి బయటపడటం ఎట్లాగా అంటే, ఆ భోగాన్ని భోగించటం అనేది మానేస్తే అప్పుడు దాని నుంచి మళ్ళీ వాసన జనరేట్ కాదు, మళ్ళీ ఆ వాసన అనేది దాంట్లోంచి పుట్టదు. అప్పుడు క్రమంగా మనం సాధన చేసుకుంటూ ఆ వాసన క్షయం అంటారు, వాసనలన్నింటినీ నశింపజేసుకోవటం అనేది చేయవచ్చు. ఆ రకంగా ఈ కోరికల యొక్క స్వరూపం మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీకు అందరికీ ఎవరంటే ఎక్కువ ప్రీతి? లేదా ఏదంటే ఎక్కువ ప్రీతి? ఎవరికి ఏం ప్రీతి లేనట్టుంది ఇక్కడ. మీకెవరు అందరికంటే ఎక్కువ ఇష్టం ఎవరు లేదా? ఏ వస్తువు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది ఏది లేదా? ఏదో కొద్దిగా చప్పుళ్ళు వినపడుతున్నాయి, కొద్ది మంది కొన్నట్టుంది. అయితే అందరికీ కూడా వాళ్ళకి వాళ్లే ప్రీతి. నాకు నేనే అందరికంటే ఎక్కువ ప్రీతి, నీకు నువ్వే ప్రీతి, నీకు నువ్వే ప్రీతి. అట్లా ఎవరికి వాళ్ళకి తనే అందరికన్నా ఎక్కువ ప్రీతి. దీనికి బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంచి మంత్రం ఉన్నది. అంటే అది చాలా పెద్దది, దాంట్లో ఒక 2 పాదాలు చెప్తాను. సర్వస్య కామాయ సర్వం ప్రియం నా భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అంటే అందరి మీద అన్నిటి మీద ప్రీతి వల్ల, అన్నిటి మీద ఇష్టం వల్ల అది ప్రీతి కావటం లేదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, నా మీద ప్రీతి వల్ల అన్నీ ప్రీతి కలుగుతున్నాయి. అంటే నాకు ఏదైతే నాలోనే ఒక ప్రీతి అనే లక్షణం ఉంది, ఒక ఆనంద లక్షణం, సచ్చిదానందములలో చివరిది ఆనందం. అవన్నీ ఆ అంశంలన్నీ సమృద్ధి అయి ఆనందంగా ఉండటం అనేది ఆ ఆనంద లక్షణం తన ప్రీతి లక్షణం. దాన్ని తీసుకెళ్లి వేరే వాటి మీద ఆపాదన చేస్తే తన కొరకు వేరేవి ప్రీతి, అంతేగాని వాళ్ల కొరకు అవి ప్రీతి కాదు. ఇప్పుడు భార్య అయినా భర్త అయినా తన కొరకు వాళ్ళు ప్రీతి, వాళ్ల కొరకు తనకు ప్రీతి కాదు. పిల్లలైనా గాని, వస్తువులైనా గాని, ఏదైనా గాని తన కొరకు ప్రీతి. అది కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము. ఇప్పుడు మామూలుగా అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనది మనకి ఏంటి జీవితంలో? తిండి. తిండి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక పదార్థం ఇష్టం ఉంటుంది. అయితే ఒకళ్ళకి ఒక ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకటికి జిలేబీ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకటికి గులాబ్ జామ్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒకటి ప్రీతిగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఇష్టం కదా, దాన్ని తిను అని అక్కడ తెచ్చి పెట్టాడు, తింటున్నాడు. ఎన్ని తినగలడు? ఒకటి తింటాడు, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది అంటాడు. రెండోది తింటాడు, బాగుంది అంటాడు. మూడోది తింటాడు, ఇంకా కొంచెం నెమ్మదిగా బాగుంది అంటాడు. నాలుగోది తింటాడు, ఐదోది తింటాడు. ఆ బాగుండటం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇంకా కొన్ని తినేటప్పటికీ దాని మీద వెగట్ వస్తుంది, ఇంకా నేను తినలేను అన్న స్థితికి వస్తాడు. అంటే ఇప్పుడు అది ఏదైతే ఆ ప్రీతి అనుకొని అలా తింటున్నాడో అది ఇప్పుడు దాంట్లో ప్రీతి ఉందా, నాలో ప్రీతి ఉందా? ఇప్పుడు ఆ వస్తువుకి ప్రీతి అయితే నేను ఎన్ని తిన్నా గానీ అది ప్రీతిగానే ఉండాలి. ప్రీతి అక్కడ కదా ఉన్నది. అక్కడ ప్రీతి ఉంటే నేనెన్ని తిన్నా ఆ ప్రీతి అనేది ఉండాలి నాకు. కానీ అట్లా ఉండటం లేదు. తనకు ముందేమో చాలా ప్రీతిగా ఉంది, తర్వాత పోను పోను ప్రీతి తగ్గిపోతోంది. అంటే అది నాలో ఉన్నది కానీ దాంట్లో లేదు. అట్లాగే ఇప్పుడు ఒక జిలేబీ ప్రీతి అనుకున్నాడు అనుకోండి, వీడికి అది ప్రీతిగా ఉంటుంది, ఇంకొకటికి అది ఇష్టమే ఉండదు, ఇంకొకటికి అది ద్వేషం.
మరి దాంట్లో ప్రీతి ఉన్నట్టయితే అందరికీ అది ప్రీతిగా ఉండాలి కదా. అట్లా లేదు, ఒక్కొక్కళ్ళకి ఒకలాగా ఉంది. అంటే ఆ ఒక్కొక్కళ్ళలో ఆ ప్రీతి అనే లక్షణం వేరువేరుగా ఉన్నది, కానీ ఆ వస్తువులో ఆ ప్రీతి అనేది లేదు. ఇంకా కొంతమందికి వంకాయ కూర చాలా ఇష్టం అంటారు. సరే, రోజు వంకాయ కూర వండి పెట్టండి, ఎన్నాళ్ళు తింటాడో చూద్దాం. 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు అయ్యేటప్పటికి ఇంకా రోజు ఇదేనా, వేరేదేదైనా చేయొచ్చు కదా అంటాడు. మరి ఏమైంది ప్రీతి? ఇట్లాగే అనేక ఆహార పదార్థాల మీద దాంతో పోల్చి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ప్రీతి అన్నది తనలో ఉంది కానీ అక్కడ ఆ వస్తువులో లేదు అన్నది. తిండి తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనది ఇంకేటేంటి? బట్ట, వస్త్రం. బట్టలు కొనటానికి షాప్కి వెళ్తాడు. అక్కడ బోలెడన్ని వెరైటీలు చాలా ఉంటాయి. ఉంటే దాంట్లోంచి ఒకటి ఏర్కొని చాలా బాగుంది అని అంటాడు. అయితే ఆ బట్ట ఇంతకు ముందు ఎంతో మంది దాన్ని చూసి అది నచ్చలేదని వదిలేసి వెళ్ళిపోయింది అయి ఉండొచ్చు. అయినా వీడికి నచ్చింది. అది వేరే వాళ్ళకి నచ్చితే వాళ్లే కొనుక్కొని తీసుకెళ్లేవాళ్ళు. అట్లా ఎట్లా చూసినా గాని తనకి నచ్చినంత మాత్రాన వేరే వాళ్ళందరికీ నచ్చుతుంది అన్నది కాదు. ఒక్కొక్కళ్ళకి ఒకటి నచ్చుతుంది. ఇప్పుడు షాప్ వాడు అన్ని వెరైటీలు ఎందుకు పెడతాడు? వీడేమో అక్కడికి వెళ్ళి ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది బాగుంది, అది అస్సలు బాగలేదు అంటాడు. అస్సలు బాగలేకపోతే వాడు ఎందుకు పెట్టుకుంటాడు అక్కడ? ఎవడో కొడుకుంటాడనే కదా. అంటే కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి ఇది నచ్చుతుంది. అంటే ఆ బాగుండటం, నచ్చటం, ప్రీతి అనే లక్షణము తన దగ్గర ఉంది కానీ ఆ బట్టలో లేదు. దాని తర్వాత తిండి, బట్ట, ఇల్లు అంటారు. కానీ ఈ రోజుల్లో ఇంటికంటే కూడా ముఖ్యమైనది మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ లేకుండా బతకడం చాలా కష్టం అయిపోయింది ఈ రోజుల్లో అందరికి. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ ఏదో ఒక ఐఫోన్, ఒక శాంసంగ్, నోకియానో అదో ఏదో ఉందనుకోండి, ఒక వర్షన్ 10 నడుస్తోంది, బాగుంది అనుకొని దాన్ని వాడుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి వర్షన్ 11, 12 ఏదో వస్తుంది. దాంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బాగుంది అన్నది తీసి అక్కడ బారేసి అది కొనుక్కుంటాడు. అదే నేనుని ఎప్పుడైనా ఇది బాగలేదని అక్కడ పారేస్తాడా? ఎప్పటికీ పడేయాడు. నేను అనేది ఎప్పుడూ ప్రీతి, ఎప్పుడూ ఇష్టమైనదే నేను. దాన్ని ఎప్పుడు దాన్ని పారేయడం అనే ప్రసక్తే లేదు. అట్లా నేను యందు ఉన్న ప్రీతి అట్లా తెలుస్తాను. ఇంకా ఒక తల్లికి పిల్లవాడి బొమ్మలంటే చాలా ఇష్టం. అది కొన్ని చేతులు విరిగిపోయినా, కాళ్ళు విరిగిపోయినా, ఎట్లా ఉన్నా గానీ అది పిల్లవాడి బొమ్మలు అంటే చాలా ఇష్టం. అది అటువంటి బొమ్మలే పక్కింట్లో వాళ్ళకు కూడా ఉన్నాయనుకోండి, అవంటే ఇష్టం ఉంటుందా? అవే బొమ్మలు పక్కింట్లో ఉన్నా గానీ అవి ఇష్టం ఉండవు. మరి ఇక్కడ ఎందుకు ఇష్టం? అవి కొత్తవైనా ఇష్టం ఉండదు, ఇది బాగాలేకపోయినా గానీ ఇష్టం ఉంటుంది. ఎందుకు? తన పిల్లవాడు కాబట్టి. పిల్లవాడు నావాడు అని అనుకున్నది కాబట్టి, నావాడి బొమ్మలు కాబట్టి అక్కడ తనకి ఇష్టంగా ఉంది, అవి బాగున్నాయి. దాన్ని జాగ్రత్తగా సర్ది పెడుతుంది. వాడు ఆడుకొని అక్కడ భార్య వెళ్తే తీసి జాగ్రత్తగా సర్ది పెట్టుకుంటూ ఉంటుంది. అంటే అక్కడ ఆ నాది అన్న దాంట్లో ఆ మమకారం అంటారు. సంస్కృతంలో మమ అంటే నాది అన్నట్టు. నాది ఆ మమకారంతో అది ఇష్టమే గాని, అంటే పిల్లవాడి మీద ఇష్టంతో, పిల్లవాడి మీద కోరికతోటి, ప్రీతితోటి ఆ బొమ్మ ఇష్టమైంది. ఆ బొమ్మ పిల్లవాడికి ఇష్టం కాబట్టి ఇష్టం, గాని ఆ బొమ్మ దానంతా ఉత్త బొమ్మనే ఇష్టపడటం అన్నది కాదు అక్కడ. ఇట్లా అనేకమైన వస్తువులకి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఒకళ్ళకి మాట్లాడటం బాగా ఇష్టం అనుకోండి, మాట్లాడుతూ ఉంటాడు. మామూలుగా మాట్లాడుతుంటే వాళ్ళు కొంత మాట్లాడతారు, వీడు మాట్లాడుతూ ఉంటాడు, వీడు ఎక్కువసేపు మాట్లాడతాడు. ఎవరు మాట్లాడకుండా సరే మాట్లాడని అని ఊరుకున్నాను అనుకోండి, మాట్లాడతాడు. ఎంతసేపు మాట్లాడతాడు? కాసేపటికి నోరు నొప్పి పెడుతుంది, ఇంకా చాలు అని ఆపేస్తాడు.
ఎందుకు? అది తన స్వరూపం కాదు. అక్కడ ఆ మాట్లాడుతూ ఉండటం అనేది ఆ ఇంద్రియానికి కంటిన్యూస్ గా అట్లా చేయటం అనేది దాంతోటి అలసట వస్తుంది. అదే ఒక పాట ఇష్టం అనుకోండి, విను అని చెప్పి ఆ పాట మళ్ళీ 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 అదే పాట పెడుతూ ఉంటే ఎంతసేపు వింటాడు? కాసేపటికి ఇంకో పాట పెట్టమంటాడు. అంటే తనకు అంత ఇష్టమైంది కూడా ఆ ఇష్టం లేదు. అంటే ఆ పాటలో ఆ ప్రీతి అన్నది లేదు, ఆ బాగుంది అన్నది పాటలో లేదు, తనలో ఉంది. ఈ రకంగా ఏదైనా గాని ఆ ప్రీతి అనే లక్షణం తనలో ఉన్నది. దాన్ని తీసుకెళ్లి వేరే ఒక మనిషికి గాని, ఒక వస్తువుకి గాని, ఒక సాఫ్ట్వేర్ కి గాని, ఒక ఏదైనా ఒక తెలివితేటలకి సంబంధించింది గాని, ఇంకోటి గాని, వాటి మీద ఆపాదన చేసి అవి నాకు ఇష్టమని అంటున్నాడు గాని అది నిజానికి తనయందు తనకున్న ప్రీతియే, తనయందు తనకున్న కోరికనే, తనయందు తనకున్న ఇష్టమే, అంతేగాని బయట వాటి మీద కాదు. ఇప్పుడు వాల్మీకి కథ మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అసలు వాల్మీకి అంటే తెలుసా? అంతవరకు నయం. రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. అయితే ఆ వాల్మీకి ఒకప్పుడు బోయేవాడు. అడవిలో ఒక చెట్టు దగ్గర ఉండి ఆ దారిన వచ్చే వాళ్ళందరినీ వాటితోటి వాళ్ళని దోచుకొని ఆ వచ్చిన డబ్బులో వస్తువులో ఏదో అది తీసుకొని దాంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఒకసారి నారద మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు, ఇది తప్పు పని కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు వాళ్ళందరినీ దోచుకుంటున్నావు అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తాడంటే, నా కుటుంబ పోషణార్థం, అంటే నా కుటుంబాన్ని పోషించుకోవటానికి కోసం నేను ఇది చేస్తున్నాను అని అంటాడు. నీ కుటుంబం కోసం నువ్వు చేస్తున్నావు కదా, సరే నువ్వు ఇంటికి వెళ్ళి మీ వాళ్ళందరినీ అడుగు, ఈ పని చేయటం వల్ల నీకు పాపం వస్తుంది, ఆ పాపంలో వాళ్ళందరూ భాగం పంచుకుంటారా లేదా వాళ్ళని అడుగు. లేదు, వాళ్ళందరూ పంచుకుంటారు, అందరు నా వాళ్ళు, చాలా చాలా గ్యారంటీగా వాళ్ళు పాపం పంచుకుంటారని చెప్తాడు. సరే నువ్వు వెళ్ళి అడిగిరా, అడిగి వచ్చి నాకు ఆ విషయం చెప్పు అంటాడు. సరే అని వెళ్తాడు. చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోతాడు, అందరూ పంచుకుంటారు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను అడుగుతాడు, ఇట్లా నేను చేసేదంతా ఇది పాప పని కదా, దీనివల్ల పాపం వస్తుంది నాకు, మరి దాంట్లో భాగం మీరు పంచుకుంటారా అని. మాకేం అవసరం, మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీది, అది నువ్వు ఎట్లా చేస్తున్నావు అన్నది అది నీ కన్సర్న్, నాకేమెందుకు ఆ పాపం అంటారు. భార్య దగ్గరికి పోయి అడుగుతాడు. భార్య కూడా అట్లాగే చెప్తుంది, కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత నీది, నువ్వు ఎట్లా సంపాదించుకొస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నది అది నువ్వు చూసుకోవాలి, గాని నువ్వు చేసే పాపాలన్నిటికీ మేమెందుకు భాగం పంచుకుంటాము. పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, వాళ్ళు కూడా అట్లాగే. దాంతో మొత్తం తల తిరిగిపోతుంది. మళ్ళీ వచ్చి ఆ విషయం చెప్పి దాంతో ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. వచ్చి ఇంకా అసలు ఆ దోచుకోవటం అనే వృత్తి మానేసి కూర్చొని తపస్సు చేసుకుంటాడు. ఆ తపస్సులో కొంతకాలం తపస్సు చేయగా ఒక రామ అనే శబ్దం తన నుంచి వస్తుంది. ఆ శబ్దాన్ని పట్టుకొని దాని మీద ఇంకా తపస్సు చేసి అప్పుడు రామాయణం అనేది రచిస్తాడు. ఈ రకంగా ఎవరైనా గాని ఈ ప్రీతి అనేది మనం వాళ్ళందరూ నా వాళ్ళు అని అనుకుంటారు, కానీ ఆ సమయానికి ఎవరు నా వాళ్ళులాగా ప్రవర్తించలేదు. సామాన్యంగా అందరి ఇళ్లలో కూడా అటువంటివి ఉంటాయి, అది బయటపడ్డదాకా తెలియదు. అది అక్కడ గ్రహించాల్సిన విషయం. ఇంకా ఎన్నో వాటి మీద మనకి ఇట్లా చాలా ఇష్టం ఉండి బాగుంది అని దాన్ని వదలలేము అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఏదైనా వదలలేకపోవటం అంటే దాని గురించి ఇట్లా విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకుంటే అప్పుడు ఎందుకు వదలలేము అన్నది మనకి అర్థమవుతుంది. ఇక్కడ వదలలేకపోవటం అంటూ ఏం లేదు.
ఏదైనా మనం వదిలిపెట్టగలము అన్నది. అసలు ఏదన్నా ఆ, ఇది లేకుండా నేను ఉండలేను అన్నట్టుగా ఉంటే అది వ్యసనమే. మనం కేవలం ఏదో ఆల్కహాల్ తాగటం వ్యసనము, సిగరెట్ కాల్చడం వ్యసనము అని అనుకుంటాం. కానీ ఇట్లాంటి అనేక విషయాల్లో కూడా మనం దేన్ని వదిలిపెట్టి ఉండలేను అని అనుకున్నాడో అవన్నీ తప్పనిసరిగా వదిలిపెట్టే పోతాడు. దేహం వదిలిపోయేటప్పుడు అన్నీ వదిలిపెట్టే పోతాడు, ఏం సందేహం లేదు. ఇంకా ఈ జీవితంలో ఉండగానే కూడా పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని వదిలిపెట్టిపోతాడు. అవే మనల్ని వదిలిపెట్టిపోవటమో లేకపోతే మనం దాన్ని వదిలిపెట్టడమో జరుగుతుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టలేము, అది లేకుండా నేను ఉండలేను అన్నది అది ఒక వ్యసనం. దాని నుంచి మనం రక్షించుకోవాలి. దాన్ని పరిశీలించి విచారణ చేసుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా సాధనకు సంబంధించిందే. ఇప్పుడు సాధన గురించి ఇంకా చెప్పుకుందాము. అసలు ఎట్లా సాధన చేయాలి, ఎట్లా సాధన చేస్తే మనం ఈ ముక్తిని పొందుతాము, ఈ బంధాన్ని తొలగించుకొని ముక్తిని పొందుతాము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎన్ని రోజుల నుంచి మనం మొత్తం థియరీ లాగా చెప్పుకుంటున్నాం, అదొకటి చార్ట్ వేసుకొని ఇది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని, అదొక కథలాగా ఏదో అట్లా బయట ఒకటి ఉన్నది దాని గురించి తెలుసుకుంటున్నాం అన్నట్లుగా ఒక థియరటికల్ గా తెలుసుకుంటున్నాము. కానీ ప్రాక్టికల్ గా దాన్ని ఎట్లా సాధించాలి, ఇప్పుడు ఆ సచ్చిదానంద స్మృతి కాన్షియస్నెస్ నా స్వరూపం అని మనం ఎంత చెప్పుకున్నా గానీ అసలు ఆ భావం స్థిరం కావటానికి, దాంట్లోకి ఆ భావంలోకి వెళ్ళి దాంట్లో నివసించటానికి మనం ఏం చేయాలి, అది సాధన. సాధన కర్మ అంటారు దాన్ని. ఆ సాధన చేయాలి. భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉన్నది దీనికి సంబంధించింది. అర్జునుడు అడుగుతాడు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏంటి అని. దాంట్లో భగవంతుడు శ్రీ భగవాన్ వాచ అని ఉంటుంది, అక్కడ కృష్ణుడు చెప్పాడు అని ఎక్కడ ఉండదు భగవద్గీతలో, శ్రీ భగవాన్ వాచ అని ఉంటుంది. అంటే భగవంతుడు చెప్పాడు అన్నది అక్కడ సత్యం. ఏం చెప్తారంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అంటే కామములన్నింటినీ, అంటే ఈ కోరికలను అన్నింటినీ విడిచిపెట్టి ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆత్మచేత ఆత్మయందే తృప్తిగా ఉండగలగటం. అంటే ఏ ఆత్మతత్వం గురించి మనం తెలుసుకుంటున్నామో ఆ ఆత్మతత్వం చేత ఆ ఆత్మయందే తృప్తిగా ఉండగలగటం. అది ముఖ్యమైన లక్షణం అని. సాధన యొక్క లక్షణమే ఇది. సాధనకి రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. అంటే ఈ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అని ఏదైతే ఉన్నదో ఆత్మచేత ఆత్మయందే తృప్తిగా ఉండగలగటం. అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆ ఆత్మయందే తృప్తిగా ఉండగలగటం అనేది ఆత్మ ప్రశంస. ఇంకా సర్వాన్ కామాన్ ప్రజహాతి, అంటే ఈ కామములను, కోరికలను అన్నింటినీ విడిచిపెట్టేయటం అనేది అనాత్మ ఖండన. అనాత్మ అంటే ఆత్మ కానివన్నీ అనాత్మములు. ఏ ఒక్కటే మనం ఆత్మ అని అనుకుంటున్నామో అది తప్ప మిగతా అన్ని కూడా అనాత్మములే. ఆ అనాత్మములన్నిటినీ విడిచిపెట్టడం అనేది అనాత్మ ఖండనం. ఇంకా మనం మొట్టమొదటి ప్రవచనంలో చెప్పుకున్నాము, దశముడి కథ చెప్పుకున్నప్పుడు ఇక్కడ 10 మంది నది దాటి వెళ్ళటం, దాంట్లో అందరు లెక్క పెడితే 9 రావటం, ఆ ఎదురుగా కనపడుతున్న 9 మంది అనేది బాహ్య దృష్టి అని.
ఏదైతే తనను తాను లెక్క పెట్టుకోకుండా ఏదైతే అనుకుంటున్నాడో 9 లెక్క పెడుతున్నాడో ఆ 10వది దశమస్తమసి అని అంటే తనే అని, అది అంతర్దృష్టి అని. ఆ తర్వాత అంతర్దృష్టి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇవన్నీ అనేక అంశాలు మనం చెప్పుకున్నాము. అంత లోపల ఏముంటాయి ఏంటి, అది ఎట్లా ఉంటుంది వ్యవహారం అంతా అన్నది. అది ఈ బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా మార్చుకోవటం అన్నది చేయవలసిన సాధన. ఇప్పుడు బాహ్య దృష్టికి మనం అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. ధనంతో ఎట్లా ఉంటుంది, కీర్తి ప్రతిష్టలతో ఎట్లా ఉంటుంది, ఇంకా మహత్వాకాంక్ష అని, ఇంకా స్టేటస్ అని, ఇంకా ఇట్లాగే సోషల్ నామ్స్ అని, ఇట్లా ఫ్యాషన్స్ అని అనేకమైన అంశాలలో కొన్ని అంశాలు మనం శాంపుల్కి చెప్పుకున్నాము. ఇవి కాకుండా ఇంకా అనేక అంశాలు మన జీవితంలో, మన దైనందిన జీవితంలో అంటే ప్రతిరోజు జరిగే జీవితంలో ఎన్నో అంశాలు మనం వాటిలో ప్రవర్తిస్తూ ఉంటాం. అవన్నీ కూడా వీటికి ఎట్లాగైతే చెప్పుకున్నామో అదే పద్ధతిలో వాటిని కూడా మనం విచారణ చేసుకోవచ్చు. ఇవి కొన్ని శాంపుల్ గా చెప్పాము, అది మీరంతటా మీరు విచారణ చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు అర్థమవుతుంది అవన్నీ ఎట్లా తప్పుగా మనం అన్వయం చేసుకొని వాటిని అన్నిటినీ అవి ఉన్నవి అని అనుకుంటున్నాము. తన ఉనికినే అదే తన ఉనికిగా తీసుకొని అట్లా ప్రవర్తించటం వల్ల ఎట్లా వస్తున్నాయో, దాంట్లోనే ఉనికిని చూసుకుంటూ చేయటం వల్ల ఎట్లా వస్తున్నాయో అవన్నీ అట్లా కూడా మనం ఈ సచ్చిదానంద లక్షణములను తప్పుగా అన్వయించుకోవటం వల్ల ఎట్లా వస్తున్నాయని చెప్పాము. ఆ రకంగా మీరు ఇంకా మీ జీవితాల్లో ఉండే అనేకమైన అంశాలకి దాన్ని ఇదే విధంగా ప్రయోగం చేసి అప్లై చేసి చూసుకోవచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా లేనివే, ఇవన్నీ మనం ఉన్నవి అని మనం అనుకోని మనం దానికి మన ఉనికి చైతన్యాన్ని ఇచ్చి మనం చేస్తే తప్ప అవి జరుగుతున్నాయి. కానీ లేకపోతే నిజానికి అవి లేనే లేవు, లేని వాళ్ళకి లేవు, ఉన్న వాళ్ళకి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అది మన ప్రవృత్తితోటి మనం ఆలోచించే విధానమే గాని నిజానికి అక్కడ అందరికీ అవి అన్నీ ఉన్నాయనేది కాదు. అది మనం ప్రధానికి కూడా చాలా వివరంగా చెప్పుకున్నాము. అది బాహ్య దృష్టి. ఆ బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా మార్చుకొని తన నిజస్వరూపం సచ్చిదానంద స్మృతియే, తన నిజస్వరూపం కాన్షియస్నెస్ అన్నది డిరైవ్ చేసుకొని దాంతో ఆ నిశ్చయానికి వచ్చి ఆ రకంగా తను బతకగలగటం అనేది ఈ సాధన యొక్క పర్పస్, దాని ధ్యేయం. ఇంకా ఇప్పుడు మనం అందరం మన జీవితంలో పరిగెడుతూ ఉన్నాం. ధనం వెంట పరిగెత్తటం, ఇంకో దాని వెంట పరిగెత్తటం, ఇంకో దాని వెంట పరిగెత్తటం, ఇదే జీవితం అన్నట్టుగా అట్లాగే జీవితంలో పరిగెడుతూ ఉన్నాం. అయితే ఎంత వేగంగా మనం పరిగెడుతూ ఉన్నామంటే అది దాని నుంచి మనం ఇప్పుడు ఏదైతే ఈ గత 6 ప్రవచనాల్లో విన్నామో, ఇవాళ వింటున్నామో, దాన్ని బట్టి అది తప్పు అని అర్థమవుతోంది. ఇది కేవలం కాన్సెప్టే కాబట్టి కొంత బ్రీఫ్ గా చెప్పుకుంటూ వస్తున్నాము. మనం ఇంకా తర్వాత వివరంగా డీటెయిల్డ్ గా చెప్పుకున్నప్పుడు ఇంకా మీకే దృఢమైపోతుంది అసలు ఇదంతా కాదు అన్నది, ఇదంతా తప్పు అని. అయితే దాన్ని అట్లా ఆ సాధన చేసుకొని తన నిజ స్వరూపానికి చేరటం అంటే మనం ఎక్కడో ఉండి ఇంకో చేరటం అనో, అది లేనిది పొందటం అనో అని అర్థం కాదు. తన నిజ స్వరూపం అంటే అది ఎప్పుడూ ఉన్నది. సచ్చిదానంద స్మృతి అనేది ఎప్పుడూ ఉన్నది, కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఉన్నది, ఆత్మ అనేది ఎప్పుడూ ఉన్నది. మనం గుర్తించటం లేదంతే. ఎట్లా ఉంటుందంటే జేబులో ఒక 500 రూపాయల నోటు ఉండి అది తనకు తెలియకపోతే ఎట్లా ఉంటుందంటే చాలా బీదవాడు, తినటానికి తిండి లేదు, ఆకలేస్తోంది, ఏం తినాలి ఎట్లా తినాలి ఆలోచిస్తున్నాడు. అదే తన జేబులో 500 రూపాయల నోటు ఉందని తనకు గుర్తుంటే తెలిస్తే అది పెట్టుకొని కావాల్సిన సరుకులు కొనుక్కొని చక్కగా వండుకునేవాడు, తినేవాడు. అట్లా ఉంది మన పరిస్థితి. ఆ సచ్చిదానంద స్మృతియే తన నిజస్వరూపం అయి ఉండగా, ఈ కాన్షియస్నెస్ తన నిజస్వరూపం అయి ఉండగా, అది తెలియక
మనం ఈ జీవితంలో పడి కొట్టుకుంటూ ఉన్నాం. ఇంకేదో తన నిజ స్వరూపం, తన జీవుడని, ప్రవృత్తి అని ఇవన్నీ పెట్టుకొని మనం కొట్టుకుంటూ ఉన్నాం. అది దాన్ని వదిలిపెట్టి దీంట్లోకి రావాలి. ఇప్పుడు మనం ఇంత వేగంగా పరిగెడుతున్న ఈ జీవితాన్ని, ఉదాహరణకి ఒక హై స్పీడ్ లో ఒక కార్ వెళ్తోంది అనుకోండి, దాన్ని యూటర్న్ చేయాలి. యూటర్న్ చేయాలంటే ఏం చేయాలి? ముందు దాని వేగం తగ్గించాలి. వేగం తగ్గించితే తప్ప యూటర్న్ చేయలేడు. అదే వేగంలో యూటర్న్ చేయడానికి ప్రయత్నిస్తే అది బోల్తా పడుతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది, ఏం చేయలేడు. అందుకని ముందు బ్రేక్ అప్లై చేసి దాన్ని తగ్గించి, స్పీడ్ తగ్గించి వెళ్ళాలి. అట్లాగే ఇట్లా అంత వేగంగా పరిగెడుతున్న మన జీవితాల్లో ఎప్పుడు క్షణం తీరిక లేకుండా నిజం ఈ జీవితాలు ఇట్లా గడిపేస్తున్నాం. దాంట్లోంచి బయటపడి తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని దాంట్లో ఉండాలి అని అంటే ముందు ఈ వేగాన్ని తగ్గించాలి. ఏదైతే ఈ జీవితంలో మనం ఇప్పుడు బతుకుతున్న జీవితంలో మనం అంత వేగంగా పరిగెడుతున్నామో ఆ వేగాన్ని తగ్గించాలి. అది తగ్గించి అప్పుడు అది ఎట్లా తగ్గుతుంది? మనం సాధన కర్మ చేస్తే అది తగ్గుతుంది. దానికి వేరే ఉపాయం లేదు, ఎవరైనా చేయాల్సిందే అది. అట్లా చేస్తూ ఉంటే మన సంస్కారం పెరుగుతూ ఉంటుంది. మన సంస్కారాన్ని బట్టి ఇంకా ఉత్తమ జన్మలు రావటం, లేదా మంచి సంస్కారంతో ఉన్నవాడైతే ఈ జన్మలోనే జీవన్ముక్త స్థితి పొందటం, అంటే బతికి ఉండగానే ముక్తుడైపోయిన స్థితి అన్నమాట. ఈ అందరిలాగానే కనపడుతూ ఉంటాడు, కానీ మనం అనుకుంటున్నట్లుగా లోపల అనుకోడు. అందరిలాగానే తిరుగుతూ ఉంటాడు, చేసేవి చేస్తూ ఉంటాడు, కానీ దేనికి దుఃఖం అనేది ఉండదు. ఎప్పుడు సుఖంగా, తృప్తిగా, ప్రశాంతంగా ఉంటాడు. అట్లా బతుకుతూ ఉంటాడు. అది జీవన్ముక్త స్థితి అన్నారు. ఆ స్థితిలోకి వెళ్ళగలటం, ఇందాక నుంచి మనం ఇన్ని రోజుల నుంచి మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ తప్పుడు భావాలు, జీవభావాలు ఇవన్నీ అని, దేహాత్మభావం అని, జీవాత్మభావం అని ఇవన్నీ చెప్పుకుంటున్నాము. అవన్నీ లేకుండా ఉండగలిగే స్థితి, ఆ స్థితి పొందాలి. ఇవన్నీ అసలు ఇవి ఎందుకు వచ్చినాయి? మనమే హిప్నటైజ్ చేసుకున్నాం. ఇది ఇట్లా అని. అకలివాడి గాడిదలాగా అక్కడ బంధించాడు అని అనుకొని ఆ బంధంలో అది అట్లా పడి ఉంటుంది. నిజంగా బంధించకపోయినా కానీ అది అట్లాగే ఉంటుంది. అట్లాగే ఇది ఇట్లాగే బతకాలని మనం అట్లాగే జీవిస్తూ ఉన్నాం. దాని నుంచి బయటపడాలి అంటే మనం ఎన్నో జన్మల నుంచి, కోట్ల జన్మల నుంచి, ఒక అమీబా నుంచి, చీమ నుంచి, దోమ నుంచి ఎన్నో జీవరాశుల గర్భాల్లో బతుకుతూ ఇట్లా చివరికి మనిషి జన్మని పొంది ఇక్కడ కూడా మళ్ళీ ఎన్నో జన్మలైనవి. ఈ జన్మలన్నిట్లో కూడా మనం అదే జీవభావంతో ఇంకా కొట్టుకుంటున్నాం. దాని నుంచి బయటికి రావాలి. బయటికి రావటానికి మనం చేయాల్సింది, మనం ఎంత హిప్నోటైజ్ చేసుకొని మనల్ని మనం అది అట్లా ఇది ఇట్లాగే అని బతుకుతున్నామో అది మొత్తం డీహిప్నోటైజ్ చేయాలి. మనం మ్యాగ్నటైజ్ అయిన దాన్ని డీమ్యాగ్నటైజ్ చేస్తాం. ఎట్లాగో ఒక డీసీ కరెంట్ తోటి మ్యాగ్నటైజ్ చేసిన దాన్ని ఏసీ కరెంట్ తోటి దాన్ని డీమ్యాగ్నటైజ్ చేస్తాము. అట్లాగే ఇక్కడ కూడా మనం చేసుకున్న ఈ సెల్ఫ్ హిప్నోటైజేషన్ ని డీహిప్నోటైజ్ చేయాలి. చేసుకుంటే అప్పుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకొని దాంట్లో ఉండగలుగుతాడు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సాధన చేసే ప్రక్రియలో ముఖ్యంగా మన కుటుంబాలని, ఫ్యామిలీస్ వాళ్ళందరితో కూడా మనం స్నేహపూర్వకంగా ఉండగలగాలి. ఇప్పుడు వీడేదో కొత్తగా నేర్చుకొని వచ్చి అది అంటున్నాడు ఇది అంటున్నాడు అని అనుకోకుండా అందరూ కూడా వాళ్ళతోటి మనం స్నేహపూర్వకంగా ఉండగలగటం, వాళ్ళు మనతోటి ఉండగలగటం అనే పరిస్థితి మన కుటుంబాలలో మనం క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది ఎట్లా సాధ్యం అంటే ఏదైతే మనం నేర్చుకుంటున్నామో
అదే తత్వాన్ని వాళ్ళకు కూడా నేర్పించగలిగితే, అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి, చక్కగా మీరు సమయం చూసుకొని వాళ్ళకి కొద్దిగా నెమ్మదిగా దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి తగిన సమయంలో వాళ్ళకి చూపిస్తూ ఉండటం, దాని గురించి మీకు వచ్చిన అనుభవాలని కొంత చెప్తూ ఉండటం, ఆ రకంగా వాళ్ళని కూడా మీ స్థాయికి తీసుకొస్తే అప్పుడు సులభంగా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని పెంచితే వాళ్ళు కూడా చాలా ఎర్లీగానే అసలు తన నిజ స్వరూపంలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. బ్రహ్మచారిగా చేయగలగటం అనేది చాలా గొప్ప వరం. అది చాలా జన్మాంతర సంస్కారం ఉన్న వాళ్ళు తప్ప అట్లా బ్రహ్మచారిగానే ఉండిపోయి అట్లా చేయలేరు. అయితే నష్టమేం లేదు. ఇప్పుడు మనం ఉన్న స్థితికి సంసారంలో అయినా ఏం నష్టం లేదు. ఇది కేవలం మానసికంగా చేయగలిగితే గాని బయట ఫిజికల్ గా ఏదో చేసేది కాదు. ఏదో ఒక నేలను తవ్వటము, ఇంకోటి పలగొట్టడము అట్లాంటివి కాదు. కేవలం మనసులో చేసుకోవాల్సింది. మనసులో మనం ఏదైతే తప్పుడు భావాలు పెట్టుకొని దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామో ఆ తప్పుడు భావాలని తీసేసుకోవటం అన్నది కేవలమైన మానసికమైన పని. అది బయట ఫిజికల్ గా చేసేది ఏమి ఉండదు. దానికి మనం ఏదైతే ఉందో మనకి ఒక పరివర్తన, దాన్ని ప్రసరింపజేయాలి. అది తన సచ్చిదానంద స్మృతి అని తెలుసుకున్నవాడు అట్లా ప్రవర్తించాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాము, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్నలదమ్ములు, అక్కచెల్లెండ్లు, ఇట్లా అందరూ సచ్చిదానంద స్మృతులే. ఒకళ్ళు వేరు ఇంకొకటి కాదు. మనకి శత్రువులని అనుకున్న వాళ్ళు కూడా, ఎనిమీస్, వాళ్ళు కూడా సచ్చిదానంద స్మృతులే. సో ఎవరితోనైనా కానీ మనం ఈక్వల్ గా అందరూ నేనెట్లా సచ్చిదానంద స్మృతినో వాళ్ళు కూడా అట్లాంటి స్మృతులే అని అనుకొని ఆ రకంగా వాళ్లతోటి ప్రవర్తించటం, అట్లా రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేయటం. వీడేదో తక్కువవాడు, నేను గొప్పవాడిని, నేనేదో ఒక పెద్ద ఆఫీసర్నో లేకపోతే జిఎంనో ఇంకోటో అనుకొని వీడేదో కిందివాడు, తక్కువవాడు అని అట్లా ప్రవర్తించటం కాకుండా, ఎవరైనా ఏ లెవెల్లో ఆఫీస్ లో పనిచేసేటప్పుడు ఏదో లెవెల్స్ ఉండొచ్చు. అది వ్యవహారానికి సూటబుల్ గా అట్లాంటి కొన్ని ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం పనులు జరుగుతూ ఉంటాయి. అంతేగాని అంత మాత్రాన ఒకడు సచ్చిదానంద స్మృతి కాకుండా పోడు, ఇంకొకడు మాత్రమే అయి ఉండడు. అందరూ ఒకటే. ఆ భావం ఎప్పుడైతే మనలో స్థిరంగా ఉంటుందో అప్పుడు మనం ప్రవర్తించే విధానమే మారిపోతుంది. అందరినీ కూడా మనతో సమానంగా చూడటం అనేది అప్పుడు జరుగుతుంది. అందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపాలే, ఆ రూపాలే. కాబట్టి అది తప్ప ఇంకొకటి లేనే లేదు. అట్లా మనం ప్రవర్తించినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా అట్లాగే చూస్తాం. ఇంట్లో ఎవరైనా పని వాళ్ళు ఉంటే పని వాళ్ళని కూడా ఏదో అంట్లు దోమేవాళ్ళు కానీ, బట్టలు ఉతికేవాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు తాహతను బట్టి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ తన ఎటువంటి స్వరూపము వాళ్ళు కూడా అదే స్వరూపం, అదే సచ్చిదానంద స్మృతి. ఆ రకంగా అందరినీ రెస్పెక్ట్ చేస్తూ మనం బిహేవ్ చేస్తూ ఉంటే తప్పకుండా అందరిలోనూ మార్పు వస్తుంది. మనం ఏది చేసినా గానీ మనం తప్పు ఏమీ చేయం. మనం సన్మార్గంలో వెళ్తున్నాము, వాళ్ళని కూడా సన్మార్గంలోకి తీసుకెళ్లటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనకి సరి అయిన కమ్యూనికేషన్ లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్స్ గనక వస్తే దాంతో కుటుంబాలు పాడవుతాయి. అట్లా కాకుండా మనం ముందు నుంచే జాగ్రత్తగా వాళ్ళని కూడా ఇది సరి అయినది అని మనం అనుకున్నప్పుడు వాళ్ళని కూడా అదే దారిలోకి తీసుకెళ్లటానికి మనం ప్రయత్నించాలి. ఎంతైనా మన వాళ్ళు కదా, మనం జీవభావంలో అనుకున్నా గాని వాళ్ళు మన వాళ్ళని అనుకుంటున్నాం. మరి వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్లాలి కదా. ఆ రకంగా వాళ్ళని కూడా ఇదే మార్గంలోకి తీసుకెళ్లటానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకు కూడా సమానమైన రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరినీ గౌరవించాలి. గౌరవిస్తూ అందరు కూడా ఇదే మార్గంలో మనం ఒక కలిసికట్టుగా ఒక కృషి చేయటం అనేది, ఆ సాధన కర్మ చేయటం అనేది అందరూ కలిసి చేస్తే ఇంకా చాలా సులభం అయిపోతుంది. ఇంకా చాలా ఆనందంగా చేయవచ్చు, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ తోటి చేయవచ్చు.
అట్లా కాకుండా ఎడమొహం పెడమొహాల్లాగా ఉంటే అది కుటుంబంలో కొంచెం రాపిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది రాకుండా చాలా ముందు నుంచే జాగ్రత్త పడాలి. మనం ఏదో చాలా దూరం వెళ్ళిపోయి అటువంటి భావాలు అవతల వాళ్లలో క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కళ్ళు తెరిచి అయ్యో ఇది ఇట్లా అయిపోయింది ఏంటి అని అనుకోకుండా ముందు నుంచే మనం ఆ ప్రయత్నంలో ఉంటే, అట్లా చేస్తూ పోతే అటువంటి తప్పుడు ఆలోచనలు అవతల వాళ్ళకి రాకుండా ఉంటుంది. అందరూ కూడా ఒక సన్మార్గంలో ఒక తన నిజ స్వరూపాన్ని పొందటం అంటే అక్కడ తెలుసుకోవటానికి అనాలి. యాక్చువల్ గా పొందటానికి అది లేనిదేమీ కాదు, ఉన్నదే. తెలుసుకొని దాంట్లో ఆ భావంలో నివసించటం అనేది చేయాలి, చేస్తారు. దానికి మనవంతు కృషి మనం చేయాలి. అది మొట్టమొదట మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎక్కడైనా ఏదైనా అవాంతరం జరిగింది అంటే దానికి కారణం నువ్వే అని గుర్తించాలి. గుర్తించి ముందు నుంచే ఆ రకంగా వాళ్ళని అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లే ఉపాయం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ముఖ్యంగా చెప్పదలుచుకున్నది. ఇంకా మిగతా సాధన కర్మ అంతా మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవింద యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్.